నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్ యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. డీల్ కుదిరిందంటూనే ఇరాన్ కొన్ని షరతులు పెడుతోంది. 5 రోజుల్లో సంతకాలు ఖాయమనే ప్రచారానికి తోడుగా పరిస్థితులు అనుకూలిస్తేనే అనే కండిషన్. ప్రపంచాన్ని ఇప్పుడు అప్రమత్తం చేస్తోంది ఈ కండిషన్. యుద్ధం ముగిసి డీల్ కుదిరిందని ఆనందపడాలో వద్దో అర్థం కాని స్థితిలో దేశాలున్నాయి. ఒకవేళ అన్ని అనుకూలించి యుద్ధం ఆగినా ఇప్పటికే ఆర్థికంగా ధ్వంసమైన ప్రపంచాన్ని రీసెట్ చేయడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని అంచనా. అసలు చమురు ధరలు పూర్వస్థాయికి రావడానికే కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు తేల్చేస్తున్నారు. దీంతో యుద్ధం ముగిశాక పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయనే వాస్తవాలు భయపెడుతున్నాయి. 3 నెలలుగా కొనసాగిన ఇరాన్ యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. హోర్ముజ్లో నౌకలు ప్రయాణించొచ్చని కూడా చెప్పేశారు. కానీ 60 రోజుల కార్యాచరణను బట్టే ఫైనల్ డీల్ ఉంటుందని ఇరాన్ ముక్తాయిస్తోంది. అటు ఇజ్రాయెల్ అయితే ఈ డీల్తో తనకు సంబంధమే లేదని తేల్చేసింది. ప్రపంచ దేశాలను ఇరకాటంలోకి నెట్టిన అమెరికా ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంతో కీలకమైన హర్మూజ్ జలసంధి మళ్లీ తిరిగి తెరుచుకుంటుందని, అమెరికా ఇన్నాళ్లపాటు విధించిన దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్లో పీస్ డీల్కి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు. ట్రంప్ ఈ ప్రకటన చేసే కొద్దిసేపటి ముందే ఈ డీల్కి మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్ కూడా అధికారికంగా పోస్ట్ చేసింది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై 2 దేశాలు వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్తో సంతకాలు చేయనున్నాయని మధ్యవర్తిత్వం వహిస్తోన్న పాకిస్తాన్ చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శాంతి ఒప్పందం పూర్తయిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించినా ఇరాన్ మాత్రం ఏ క్లారిటీ ఇవ్వడం లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ గతంలో భిన్న సంకేతాలిచ్చింది. దాంతో ఈ డీల్ ఎంతవరకు ఖరారైందన్న అంశంపై ప్రశ్నలు మొదలయ్యాయి. పైగా ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. గత కొన్ని నెలలుగా ఇరాన్, లెబనాన్ దేశాల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న తీవ్ర ఘర్షణల తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ యుద్ధ సమయంలో ఇరాన్ వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించగా, ప్రతిచర్యగా అమెరికా దళాలు ఇరాన్ నౌకాశ్రయాలను ముట్టడించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభానికి, చమురు ధరల భారీ పెరుగుదలకు దారితీసింది. తాజా ఒప్పందంలో భాగంగా ఈ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు టెహరాన్ అణు కార్యక్రమంపై సరికొత్త చర్చలు ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ముసాయిదా ఒప్పందాన్ని తమ దేశంలోని ఉన్నతస్థాయి సంస్థలు పూర్తిగా సమీక్షించి ఆమోదించాల్సి ఉందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఆర్థిక ఉపశమనమే ఈ ఒప్పందంలో కీలకమని ఇరాన్ మీడియా చెబుతోంది. విస్తృత ఒప్పందానికి ఇవే పునాదులని విశ్లేషిస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది అనుకుంటే సరిగ్గా ఇక్కడే ఇజ్రాయెల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ డీల్తో తమకు సంబంధం లేదని, లెబనాన్ సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధానికి ఎండ్ కార్డు వేస్తూ ఒప్పందం చేసుకున్నప్పటికీ తమ దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్లోని హెజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. శాంతి ఒప్పందం పేరుతో ఇరాన్ గనుక మళ్లీ హెజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, నేరుగా ఇరాన్ గుండెల్లోకి దూసుకుపోతాయని టెహరాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రకటనతో ఇరాన్ యుఎస్ డీల్ వల్ల క్రూడాయిల్ ధరలు తగ్గి మార్కెట్లు లాభాల్లోకొచ్చాయనే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఒకవైపు అమెరికా శాంతిని కోరుకుంటే, మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తన సరిహద్దు భద్రత కోసం ఒంటరి పోరాటానికైనా సిద్ధమని సిగ్నల్స్ ఇస్తోంది. మొత్తానికి తెర వెనుక ఇరాన్, అమెరికా హ్యాండ్ షేక్ చేసుకున్నా తెర ముందు మాత్రం ఇజ్రాయెల్ తన వార్ మోడ్ను ఆఫ్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేదనే ప్రకటనలు చిక్కులను కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో ఇరాన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సిద్ధపడ్డంపై ఇరాన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ వర్గం ముస్లింలు ప్రతిపాదిత డీల్కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీనే అందరూ నిందిస్తున్నారు. అమెరికా దాడిలో మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పుట్టిన మషాద్ పట్టణంలోని విదేశాంగ శాఖ కార్యాలయం ముందు గుమిగూడిన ఆందోళనకారులు అబ్బాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్రోహి అబ్బాస్ అరాక్చీని చంపేయాలి, అరాక్చీ అమెరికాకు లొంగిపోయాడు అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశంలోని ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా ర్యాలీలు జరిగాయి. అబ్బాస్ అరాక్చీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ డీల్ గురించి అబ్బాస్ మాట్లాడిన తర్వాత నిరసన ప్రదర్శనలు ఎక్కువయ్యాయి.
ప్రతిపాదిత డీల్కు ఒప్పుకుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కోల్పోతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ నేతలను కూడా ఇరాన్ ప్రజలు నిందిస్తున్నారు. మరోవైపు ఈ డీల్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. డీల్కు అమెరికా ఒప్పుకుంటే ఇరాన్ మరింత బలపడుతుందని, యుద్ధం లక్ష్యం నీరుగారిపోతుందని ఆరోపిస్తున్నారు. దీంతో శాంతి ఒప్పందంపై ఇంకా డైలమా కొనసాగుతూనే ఉంది. ఇరాన్లో యుద్ధం ముగింపునకు అమెరికాతో ఒప్పందానికి దగ్గరగా వచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగమని ప్రభుత్వ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం కూడా ఈ ఒప్పందంలో భాగమేనని పేర్కొన్న ఆయన, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తర్వాత ప్రారంభమవుతాయన్నారు. ఈ డీల్లోని కొన్ని వివరాలను ధృవీకరించిన అమెరికా అధికారులు ఇరాన్ తన మాటను నిలబెట్టుకుంటేనే ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం అంగీకారానికి వస్తుందనే విషయంలో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ డీల్ పూర్తవడానికి ఇంకా కొన్ని అడుగుల దూరం మిగిలే ఉంది. గత 2 నెలల్లో ఇలాంటి ఒప్పందాలు దాదాపు చివరి నిమిషంలో చాలాసార్లు విఫలమయ్యాయి. కానీ ఈసారి ఇరుపక్షాల్లో మునుపటి కంటే ఎక్కువ నమ్మకం, స్పష్టత కనిపిస్తున్నాయని అమెరికా అంటోంది. తుది దశ చర్చలు పూర్తి కాగానే ఒప్పందంపై సంతకాలు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఇరాన్ చెబుతోంది. దీంతో ఇప్పుడు ప్రపంచం కళ్లన్నీ ఈ నెల 19వ తేదీపైనే ఉన్నాయి. ఆ రోజు అన్ని అనుకూలించి డీల్పై సంతకాలు జరగాలని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. మరి అప్పుడేం జరుగుతుందనేది ప్రపంచ భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ఈ ఒప్పందం 60 రోజుల పాటు యుద్ధ విరమణ మాత్రమేనని, తుది ఒప్పందానికి పూర్తి రూపం ఇచ్చేందుకు మరో 60 రోజుల పాటు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతాయని ఇరాన్ చెబుతోంది. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని, లెబనాన్ సహా ఇతర ప్రాంతాలలో సాగుతున్న మిలిటరీ ఆపరేషన్లను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఒప్పందం కుదిరినంత మాత్రాన శత్రువును గుడ్డిగా నమ్మేసినట్లు కాదని అమెరికాకు గట్టి హెచ్చరికనే పంపింది. ఒప్పందం అయితే చేసుకున్నాం, కానీ అమెరికా తన హామీలకు ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అనేది మేము నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటామని హెచ్చరించింది. ఇంకా డీల్లో ఇరాన్ పెట్టినట్లుగా చెబుతున్న కొన్ని షరతుల విషయంలో డైలమా కొనసాగుతోంది. యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు $300 బిలియన్ విలువైన ఆర్థిక ప్రణాళికను సమర్పించాలని, అణు అంశాలపై సమగ్ర ఒప్పందం, అమెరికా విధించిన ప్రాథమిక, ద్వితీయ శ్రేణి ఆంక్షల తొలగింపు, అలాగే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాల ఉపసంహరణపై 60 రోజుల పాటు చర్చలు వంటివి చూస్తే తుది ఒప్పందానికి ఇంకా పెద్ద ఎజెండా మిగిలి ఉందనే సందేహాలొస్తున్నాయి. ఏతావాత అణు కార్యక్రమంపై ఇరాన్ వైఖరి, యుద్ధ నష్ట పరిహారంపై అమెరికా తీరు తుది డీల్ కుదరడంలో కీలక పాత్ర పోషిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం ముగిశాక పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం అంత తేలిగ్గా అయ్యే పని కాదు. అంతకంటే ముందు చమురు ధరల్ని పూర్వస్థితికి తీసుకురావడానికి కొన్ని సవాళ్లున్నాయి. ఇరాన్ యుద్ధం మొదట గల్ఫ్ దేశాల్ని నిండా ముంచింది. తర్వాత భూగోళం మీద ఉన్న ప్రతి దేశం మీద పరోక్ష ప్రభావం చూపింది. మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. ఒక్క హర్మూజ్ మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగించింది. సరఫరా గొలుసులు తెగిపోవడంతో అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు యుద్ధం ముగిసినా ఇవన్నీ చక్కబడటం అంత తేలిక కాదనే అంచనాలున్నాయి. ఇప్పటికే ముడి చమురు సరఫరా అడ్డంకి ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరలు పెరిగాయి. ప్రస్తుతానికి డీల్ కుదిరిందన్న వార్తలతో క్రూడ్ ధర తగ్గినా ఇంకా యుద్ధం మునుపటి స్థాయికి చేరలేదు. అలాగే యుద్ధం ముగిసినంత మాత్రాన చమురు సరఫరా కూడా యథాపూర్వ స్థితికి చేరడం అంత సులభం కాదు. దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఎందుకంటే మొదట హర్మూజ్లో చిక్కుకున్న చమురు నౌకలు గమ్యస్థానాలకు చేరాలి. తర్వాత గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి పుంజుకోవాలి. ఇప్పటికే యుద్ధం కారణంగా మౌలిక వస్తువులు దెబ్బతిన్న కారణంగా గల్ఫ్ దేశాలన్నీ వెంటనే చమురు ఉత్పత్తి ప్రారంభించే పరిస్థితి లేదు. కేవలం సౌదీ, యుఏఈ మాత్రమే ఇంధన సరఫరాను వేగంగా పునరుద్ధరించగలవు. ఖతార్ లాంటి దేశాల్లో చమురు, గ్యాస్ ప్లాంట్లు తీవ్రస్థాయిలో దెబ్బతినడంతో వాటి రిపేర్లకే చాలా కాలం పడుతుందనే అంచనాలున్నాయి. అంటే మొదట గల్ఫ్లో చమురు ఉత్పత్తి యుద్ధం ముందు నాటికి చేరడానికే పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చమురును నౌకల్లో లోడ్ చేయాలి. ఆ నౌకలు సాఫీగా హర్మూజ్ దాటి గమ్యస్థానాలకు చేరాలి. అక్కడ మళ్లీ రిఫైనింగ్ జరిగాక రిటైల్ బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతుంది. కాబట్టి యుద్ధం ముగిసినా కూడా చమురు ఉత్పత్తి, సరఫరా వెంటనే పుంజుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పట్లో పెట్రోల్ రేట్లు తగ్గబోవని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య ద్రవ్యోల్బణం. ఇప్పటికే పలు దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దీంతో వివిధ దేశాల కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసినా ఇవన్నీ కుదురుకోవడానికి కొన్ని నెలల నుంచి ఏళ్ల సమయం పడుతుందనే అంచనా. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సమస్య ఉంది, ఒక్కో రకమైన పరిస్థితులున్నాయి. కాబట్టి అవన్నీ పరిష్కారం కావడానికి కూడా దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి సమయం తీసుకుంటుంది.
అంటే యుద్ధం మొదలు కాగానే సంక్షోభం వచ్చినంత వేగంగా ఖచ్చితంగా యుద్ధం ముగియగానే ప్రపంచం కుదుటపడదనే విషయం తేటతెల్లమైనట్టే. ప్రస్తుతానికి శాంతి ఒప్పందం అనుకున్నట్టుగా సాకారమై ఇరు పక్షాలు కార్యాచరణకు కట్టుబడి ఉంటే, అన్నీ సానుకూలంగా జరుగుతూ పోతే అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందనేది ప్రాథమిక అంచనా. కానీ రేపు సమస్యల పరిష్కారం ప్రక్రియ మొదలయ్యాకే వాస్తవ సమయం ఎంతో తెలుస్తుందని ముందే చెబుతున్నారు. ఇప్పటికే ధరల పెరుగుదల పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో ఉత్పత్తి రంగం, రవాణా రంగం, వాణిజ్య రంగం, వివిధ రంగాల విస్తరణపై ప్రభావం పడింది. మరి ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయో లేదంటే ప్రతి దశలో ప్రత్యేక వ్యూహం అవసరమవుతుందా అనేది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్నే. యుద్ధం గల్ఫ్ దేశాలకు ఆర్థిక ఒత్తిడి తెచ్చింది. ఖతార్ అయితే కుప్పకూలింది. మిగతా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా బలహీనంగానే ఉన్నాయనే సంకేతాలున్నాయి. అలాంటప్పుడు గల్ఫ్ తేరుకోవడానికి పట్టే సమయంపై కూడా త్వరపడి అంచనాకు రాలేమని నిపుణులు చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం మొదలయ్యే వరకు ప్రపంచంలోనే అత్యంత సురక్షిత గమ్యస్థానంగా, పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉన్న దుబాయ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడిపోయింది. మొన్నటిదాకా దుబాయ్ను డ్రీమ్ సెటిల్మెంట్గా చూసిన వాళ్లే ఇప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా దుబాయ్ వీడటానికి రెడీ అవుతున్నారు. ఈ పరిణామం యుఏఈని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే దశాబ్దాల పాటు కష్టపడి దుబాయ్ను తీర్చిదిద్దితే యుద్ధం మొత్తం సీన్ రివర్స్ చేసింది. ఇప్పుడు యుద్ధం ఆగినా దుబాయ్ మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటుందా లేదా అనేది చెప్పడం ఎవరికీ అంత తేలిక కాదు. ఇరాన్ యుద్ధం కారణంగా వచ్చే ఆర్థిక సంక్షోభం స్థాయి చాలా పెద్దదని ఇప్పటికే అంచనాలున్నాయి. ఇప్పుడు యుద్ధం ఆగినంత మాత్రాన మాంద్యం ముంగిట్లో ఉన్న ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి రావడం సాధ్యమేనా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ మాంద్యం ఛాయలు కనిపించి మాంద్యం రాకుండా ఉన్న పరిస్థితులు లేవు. ఇప్పటికే మహామాంద్యం తప్పదని పలు అంచనాలు ఉన్న తరుణంలో యుద్ధం ముగిసినంత మాత్రాన మాంద్యం రాకుండా ఉంటుందా అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే నిజంగా మాంద్యమే వస్తే అప్పుడు చమురు ధరలు తగ్గినా, సరఫరా గొలుసుల పునరుద్ధరణ జరిగినా కొంతకాలం వరకు అన్ని దేశాలకు కష్టాలు తప్పవు. అందుబాటులో ఉన్న సానుకూలతల్ని ఉపయోగించుకునే స్థితిలో ప్రపంచం లేనప్పుడు యుద్ధం ముగిసినా ప్రయోజనం ఉండకపోవచ్చనే భయంకర విశ్లేషణలు డీల్ కుదిరిందనే ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఇక కీలకమైన హార్మూజ్ సమస్య ఉండనే ఉంది. హార్మూజ్ విషయంలో అమెరికా ఆలోచనలకు, ఇరాన్ వ్యూహాలకు పొంతన కుదురుతుందా లేదా అనేది చూడాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ హార్మూజ్లో రక్తపాతం తప్పదనే భయాలున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఎన్నోసార్లు వాయిదా పడిన శాంతి ఒప్పందం మొత్తానికి కుదిరింది. ఫిబ్రవరి 28 నుంచి సాగుతున్న యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. డీల్ ప్రకటన చేసే సమయంలో ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్లు స్టార్ట్ చేయండి, చమురును పారించండి అంటూ పిలుపునిచ్చారు. అయితే హర్మూజ్ జలసంధిలో అప్పట్లాగా నౌకల ప్రయాణం ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. శాంతి ఒప్పందంలో అత్యంత కీలకమైనది హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడమే. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం ఈ హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఎక్కువ భాగం సహజవాయువు ఎగుమతులు ఈ జలమార్గం ద్వారానే జరుగుతాయి. ఇక్కడ ట్రంప్ ప్రకటన చేసిన వెంటనే హర్మూజ్ జలసంధి రవాణా వెంటనే ప్రారంభం అవుతుందా అంటే కాదనే చెప్పాలి. అమెరికా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఇరాన్ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగిస్తోంది. అమెరికా అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ జలసంధి పరిసరాల్లో సముద్ర మైన్లు ఏర్పాటు చేసింది. అంటే హర్మూజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ముందుగా ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్లు తొలగించాలి. ఆ తర్వాత దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు తిరిగి మరమ్మతులు చేయాలి. చివరగా నౌకల భద్రతపై హామీలు రావాలి. ఆ తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో వాణిజ్య నౌకలు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. దీనికి సులభంగా కొన్ని నెలల సమయం తీసుకుంటుందని అంచనా. ఇదిలా ఉంటే డీల్లో ఉన్న సందిగ్ధతే హర్మూజ్పై సరికొత్త ప్రశ్నలే లేవనెత్తుతోంది. శాంతి ఒప్పందంలో ప్రధానంగా యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదని, యుద్ధ విరమణను ప్రస్తుతానికి 60 రోజులు పొడిగించినట్లు ఇరాన్ హింటిస్తోంది. ఇది ట్రంప్ చెబుతున్న వెర్షన్కు పూర్తిగా విరుద్ధం. దీంతో డీల్పై సంతకాలు జరిగేదాకా నమ్మకం లేనట్టే అనే వాదన క్రమంగా బలపడుతోంది. ఇప్పటికే హర్మూజ్లో భారత్ సహా వివిధ దేశాల నావికులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇప్పుడప్పుడే షిప్పింగ్ కంపెనీలు ధైర్యం చేసి తమ ఓడల్ని జలసంధి మార్గంలో నడిపే సాహసం చేయబోవని అంటున్నారు. మొదట్నుంచి హర్మూజ్ను తెరవడం చిటికలో పని అని నమ్మబలికిన ట్రంప్ జలసంధి దగ్గర పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశారు. అప్పటికే ఇరాన్ అడ్డంకుల్ని దాటడానికి తిప్పలు పడుతున్న నౌకలకు అమెరికా దిగ్బంధనం మరింత పెద్ద సమస్యగా మారింది. ఎలాగోలా ఇరాన్ దాడుల్ని కాచుకున్న నౌకలపై అమెరికా దాడులకు తెగబడ్డంతో ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు రేగింది. ఇప్పుడు కూడా డీల్పై క్లారిటీ లేని తరుణంలో అటు అమెరికాకు, ఇటు ఇరాన్కు హర్మూజ్ దగ్గర నౌకలు ఈజీ టార్గెట్ అవుతాయని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. అందుకే యుద్ధం ముగిశాక హర్మూజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందా అని దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రపంచ ఇంధన ఆయువు పట్టైన హర్మూజ్ ఫ్రీ అయితే కానీ ప్రపంచం సమస్యలు ఎప్పటికి తీరతాయనే అంచనా కూడా వేయలేమనే అభిప్రాయాలున్నాయి.
అందుకే యుద్ధం ముగిసిన హర్మూజ్ యథాపూర్వ స్థితికి వచ్చి స్వేచ్ఛగా నౌకల రవాణా జరిగినప్పట్నుంచే ప్రపంచం కోలుకునే సమయాన్ని లెక్కించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏతవాత యుద్ధంతో విధ్వంసం సృష్టించినంత తేలికగా ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం సాధ్యం కాదు. ఈ సంగతి తెలిసి గత అనుభవాలు ఉండి కూడా యుద్ధానికి తెగబడ్డ అమెరికా, ఆత్మరక్షణ పేరుతో ప్రపంచానికి సరఫరా సమస్యలు సృష్టించిన ఇరాన్, పై ఎత్తు పేరుతో మరింత బిగబట్టిన ట్రంప్, ఇప్పటికీ యుద్ధం, డీల్తో చెలగాటాలాడుతున్న ఇజ్రాయెల్ ప్రపంచానికి పెను సమస్యలుగానే ఉన్నాయి. ఇక్కడ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఏ దేశమూ యుద్ధ ముగింపు కోసం చిత్తశుద్ధితో లేదనే విషయం ముందుగానే స్పష్టం. ఎందుకంటే ప్రతి దేశం యుద్ధం ముగింపులో శాంతిని కాకుండా పైచేయిని కోరుకుంటున్నాయి. ఈ కారణంగానే గత నెల రోజులుగా చాలాసార్లు తుది ఒప్పందానికి అడుగు దూరంలోకొచ్చి కూడా మళ్లీ సీన్ రివర్స్ అయిందని మధ్యవర్తులు గుర్తు చేస్తున్నారు. సరే, ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించిన దేశాల పాత్ర కూడా తీవ్రస్థాయిలో వివాదాస్పదమైంది. ఈ తరుణంలో అసలు డీల్లో క్లారిటీ ఉందా, అందులోనూ హర్మూజ్ విషయంలో స్పష్టత ఉందా అనేది కీలక ప్రశ్నగా మారుతోంది. మొదట ఇరాన్ హర్మూజ్ను తెరవాలని అమెరికా, యుఎస్ ముందుగా దిగ్బంధనం ఎత్తేయాలని ఇరాన్ కోరుతున్నాయి. మొదట ఎవరు చొరవ తీసుకున్నా తర్వాత రెండో పక్షం హర్మూజ్ను పూర్తిగా నియంత్రిస్తుందనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. అందుకే యుద్ధం ముగిసినా హర్మూజ్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందా లేదా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే హర్మూజ్ ఫ్రీ అవడం మీదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం నేరుగా ఆధారపడి ఉంది. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా జరగాల్సిన మేలు జరక్కపోగా అనుకోని ఊహించని విపత్తులు వచ్చిపడతాయనే అంచనాలున్నాయి. ఇక్కడ ఆర్థిక సంక్షోభం సృష్టించడం చాలా తేలిక, కానీ మళ్లీ పరిస్థితులు చక్కబరచడానికి మాత్రం ఓ జీవితకాలం సరిపోదు. ఈ సంగతి ప్రపంచం మొత్తానికి అనుభవమే. ప్రపంచ దేశాల చరిత్ర చూస్తే ఏ దేశం నష్టపోయినా దానికి ఏదో ఒక యుద్ధమే కారణమై ఉంటుంది. ఈ విషయం తెలిసినా సరే ఇప్పటికీ కొన్ని దేశాలు యుద్ధాలు చేసి కొత్త భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇక్కడ మరో చిత్రం ఏమిటంటే అధినేతల ఉన్మాదంతో మొదలైన యుద్ధం ఇప్పుడు ఆయా దేశాల్లో ప్రజల్లో తీవ్ర జాతీయవాదాన్ని రేకెత్తించి తమ దేశానికి తలవంపులు వచ్చేలా యుద్ధం ముగియకూడదని ఆందోళనకు దిగే స్థాయికి దిగజారింది. మొన్నటిదాకా యుద్ధం చేసిన దేశాల అధినేతలకు మాత్రమే ముందుచూపు లేదనుకున్నారు. కానీ ఇప్పుడు డీల్పై సంతకాలే తరువాయి అనుకుంటున్న తరుణంలో యుద్ధంలో పాల్గొన్న దేశాల్లో జరుగుతున్న నిరసనలు సరికొత్త సంక్లిష్టతలకు అద్దం పడుతున్నాయి. మొత్తం మీద ప్రజల్ని యుద్ధోన్మాదంలో ముంచితే ఎలాంటి తీవ్ర పరిణామాలుంటాయో చెప్పడానికి ఇరాన్ యుద్ధమే తిరుగులేని ఉదాహరణ అని చెప్పక తప్పదు.